వనపర్తి జిల్లా అమర్చింత ఎంపీడీఓ కార్యాలయానికి భవన యజమాని సురేందర్ తాళం వేశాడు. దాదాపుగా 3 నెలల నుంచి చెల్లించాల్సిన అద్దె చెల్లించట్లేదు, బకాయిలు ఉన్నటువంటి అద్దె మొత్తం చెల్లిస్తే కానీ తాళం తీయను అని చెప్పడంతో పాటు అక్కడే పెట్రోల్ బాటిల్ తీసుకొని తనకు రావాల్సిన అద్దె మొత్తాన్ని చెల్లించాలంటూ కూడా అక్కడే కూర్చుండిపోయినటువంటి పరిస్థితి. గత కొన్ని ఏళ్లుగా తనకు రావాల్సిన అద్దె గురించి సదరు అధికారుల్ని అడుగుతున్నప్పటికీ అద్దె చెల్లించట్లేని కారణంగానే ఈరోజు ఆ కార్యాలయానికి వచ్చి పూర్తిగా ఆ ఎంపీడీఓ కార్యాలయాన్ని తాళం వేసిన తర్వాత అక్కడే పెట్రోల్ బాటిల్తో కూర్చున్నట్టుగా యజమాని సురేందర్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. 3 ఏళ్ల నుంచి అద్దె చెల్లించకపోవడంతో రకరకాల ఇబ్బందులకు గురవుతున్నట్టుగా ఆ భవన యజమాని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎంపీడీఓ సదరు అధికారులంతా కూడా వచ్చి యజమాని అయినటువంటి సురేందర్తో చర్చలు జరపడం జరిగింది. 20 రోజుల్లో మీకు రావాల్సినటువంటి అద్దె బకాయిలన్నీ కూడా పూర్తిగా చెల్లిస్తామనేటటువంటి హామీ ఇచ్చిన నేపథ్యంలోనే పూర్తిగా ఆ ఎంపీడీఓ కార్యాలయానికి తాళం తీశాడు యజమాని సురేందర్. అక్కడికి వచ్చిన వివిధ పనుల నిమిత్తం వచ్చినటువంటి వారంతా కూడా ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేయడం, అక్కడే పెట్రోల్ బాటిల్తో యజమాని కూర్చోవడంపై పూర్తిగా అంతా కూడా ఏం జరుగుతుందో తెలియని స్థితిలో కాసేపు ఉండిపోయారు. మొత్తానికి ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం తెరుస్తుందా లేదా, మా పనులు జరుగుతాయా లేదా అని కొంత ఆందోళన కూడా చెందుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు యజమాని సురేందర్తో మాట్లాడి 20 రోజుల్లో అద్దె బకాయిలు మొత్తం చెల్లిస్తామని ఒప్పించడంతో మళ్ళీ యథావిధిగా ఎంపీడీఓ కార్యాలయానికి తాళం తీయడం జరిగింది. ఎంపీడీఓ కార్యాలయంలో పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, అమర్చింత నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.